అమ్మ బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు సీజన్ 10 స్టార్ట్ అవబోతుంది. దీంట్లో మంగ్లీ గారు కూడా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ లో కూడా బాగా వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ గురించి మంగిలి పోతుందంటే ఇప్పుడే ప్రజల్లో మొత్తం తండల్లా అందరు సోషల్ మీడియాలో మంగిలి వస్తే అన్నపూర్ణ స్టూడియో ముందు గొడవలు అయితే అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి పనులు చేసి ఆమె చేయలేదు, బయటకు వచ్చాన నేను దొంగని కాదని కూడా ఎవరికి చెప్పలేదు కదా, నేను ఈ కుంభకోణం చేయలేదని కూడా నిరూపించలే ఎవ్వరి ముందు. అలాంటి వ్యక్తిని పెట్టుకుంటే బాగుండదని నాగార్జునకు చాలా మంది అంటుండ్రు. మరి అదే నాగార్జున గారు తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరిని పెట్టకుంటే బాగుంటుంది అని ఆలోచించాలి. ఎందుకంటే ఆమె మీద రిమార్క్ ఉంది, గొడవలు కూడా ఎన్ని నెలలు కూడా కాలేదు కదా. కొంతమంది ఆమెకు తెలియదు, ఇప్పుడు ఆమెదే అనుకుందా. ఇప్పుడు నాగార్జున ఏమనుకుంటానంటే అలా మంగిలి తప్పు లేదనుకుంటారు, నేను కూడా అనుకుంటాను, కొంతమందికి వరకు అనుకుంటారు. ఆమె అల్లా లేకుంటే 100 మందికి ముందు సోషల్ మీడియాలో వచ్చి నేను ఇల్లా లేను, ఒక జడ్జి ముందా లాయర్ ముందా ఎవరి ముందు నేను లేనని లమ్మడోళ్ళ వాళ్ళ కులం కాడ వచ్చి ఆమె మాట్లాడుకొని దీని మీద మచ్చ అనేది తీసేసుకుంటే బాగుండేది. నువ్వు ఏడికైనా పోవచ్చు, నువ్వు ఒక పాటలు పాడేది, దేవుడి పాటలు ఎంతమందికో పాటలు పాడినావు, అది మా అందరికీ మంగిలి గురించే మాట్లాడినా నాకు ఎంతమందో కామెంట్లు కూడా పెట్టారు. కాబట్టి నాగార్జున గారు దీని గురించి ఆలోచించి తీసుకోవాలి. మంగిలికి ఏమైంది, ఇలాంటి అంటే పాటలు పాడేటోళ్ళు, సీరియల్ ఉన్నోడు, సినిమాలు ఉన్నోడే కావాలన్నా, ఇంకా బయట వాళ్ళు అవసరం లేదా? బయట వాళ్ళు కూడా మనుషులే, పేదవారిని ఇది బుర్రలు పెట్టుకొని పేద బిడ్డలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కూడా తీసుకో, వాళ్ళని ఒక ఇద్దరిని వీళ్ళని ఒక ఇద్దరిని, మా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ వాళ్ళని కూడా ఎవరన్నా నీకు నచ్చిన వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. కానీ మంగిలిని తీసుకుంటే మాత్రం ఏమో మరి సోషల్ మీడియాలో అందరూ అంటారు మంగిలి ఎట్టొస్తుందో మేము చూస్తామని. తండోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ చాలామంది గొడవలు అవుతాయి. ఎందుకంటే ఆమె నేను చేయలేదని కూడా ఎవరికి ఇంకా అలాంటి ఆ కేసులకై బయటికి రాలేదు కదా. ఆ కేసులకై బయటికి రాందని నువ్వు ఇలా అల్లా ఉంచుకుంటే జనాలు తలుచుకుంటే పోలీసు వాళ్ళు గిలీసు వాళ్ళు ఎవరిని ఆపలేరు, పేదోళ్ళని తలుచుకుంటే. బండి సంజయ్ గారి కొడుకు ఇష్యూ నడుస్తున్నప్పుడు ఎవరైనా సేఫ్ అయ్యారు అంటే అది మంగ్లీ గారే. ఎందుకంటే ఇష్యూ అయినాక అందరు మర్చిపోయారు ఆ టాపిక్. అసలు అందరు మర్చిపోయింది. మంచిగా బండి సంజయ్ కొడుకు బయట పోరంబోకని బయట పెట్టారు, మంగ్లీ మంచిదని పక్కకు తీశారు. దానివల్ల లాభపడ్డదంటే మంగ్లీ, మరి అది అందరికీ తెలుసు. అందు గురించే మంగ్లీని తీసుకుంటేప్పుడు నాగార్జున గారు చాలా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల ఆయన అనేది అదే, ఆమె చేయలేదని ఆయనకుంది. లమ్మడోళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి, మేము కూడా చేయలేదని ఇప్పటికి వాదిస్తాను. ఎందుకంటే ఆ లమ్మడోళ్ళు అందరు కూడా ఆమె ఉన్నది, మరి లేకుండా ఆ 3 ముండా కొడుకులను 5-6 ఎవరోళ్ళు ఆ ముండా కొడుకుల్ని బట్టకొచ్చి నా పేరు ఎందుకు వాడుకున్నావురా, నువ్వు నా పేరు ఎందుకు వాడుకున్నావు, ఈ పేద బిడ్డల పైసలు ఎందుకు తిన్నావు, 3-4 కూడా చనిపోయారు కదా. సరే వాళ్ళు చెప్పినంత లక్షలు కాకుండా ఎంతో కొంత ఒడ్డాశకు ఇచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడికన్నా పెద్దోళ్ళ కాడ వీళ్ళు పిలుచుకురాపోయినా పిలుచుకొచ్చి నేను ఇందులో లేను, మళ్ళీ నేను బయట తిరగాలి, ప్రతి కాడ నేను పాటలు వేరే దేశం పోయి పాడుతున్నావు, నువ్వు హైదరాబాద్లో పాడాలంటే వాళ్ళు దలుచుకుంటే దొరకవా, ఇలా ఇడికొస్తే దొరకవా. అందుకే మంగ్లీ చేసిన తప్పు అది ఒక్కటే. ఎందుకంటే ప్రజల్లో ఆమె నిలబడి నేను ఇది కాదని దొరలాగా తిరిగి పాటలు పాడుకుంటే బాగుంటుంది. నాగార్జున గారు దీని గురించి ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే డబ్బులు ఇష్యూ స్కామ్ అయితే నడిచిందో ఈ ఇష్యూలో హాట్ టాపిక్ అయిపోయి బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. మరి ఎంత నెగిటివిటీ అయినప్పుడు కూడా ఎలా ఓట్లు వేస్తారని చెప్పి బిగ్ బాస్కి వెళ్తుంది ఆమె. ఓట్లు వేయరు ఆమెకు, ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు కానీ ఓట్లు వేయరు. ఎందుకంటే ఆమె అభిమానులు ఉంటే వేస్తారు. అభిమానులు అంటే ఇప్పుడు తండలో కానీ బొండలో కానీ మొత్తం చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు మహబూబ్ నగర్ కానీ ఆంధ్ర వాళ్ళే కానీ ఆమెకు అయిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ఓటు వేయరని అనుకుంటున్నాం. అది మేము. థ్యాంక్ యూ.